Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం IBPS PO Prelims 10 అక్టోబర్ 2020 షిఫ్ట్ 1 ఎగ్జామ్ అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరెవరైతే షిఫ్ట్ 2 ఎగ్జామ్ ఉన్నదో అండ్ అలాగే ఎవరెవరికైతే రేపు షిఫ్ట్ 1 2 3 4 ఎగ్జామ్స్ ఉన్నాయో IBPS PO Prelims వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఈ వీడియో నాకు ఎవరైతే ఫోన్ చేశారో ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికైతే నేను గైడ్ చేస్తున్నానో ఆ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చాయన్న ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఎలాగని చెప్పేసి నాకు చెప్పడం బట్టి మీకు నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇందులో మేబీ మీకు ఒకటి రెండు అటు ఇటు కావచ్చు, బట్ ఓవరాల్ గా 99% మాత్రం ఇదే టైప్ క్వశ్చన్స్ అడిగారు అండ్ అలాగే ఇదే లెవెల్ అడిగారు. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా చూడండి. ఎవరెవరికైతే రేపు ఎగ్జామ్ ఉన్నదో ఎవరెవరికైతే దీని తర్వాత ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. అండ్ రెండోది, ఇందాల మనం లైవ్ చేసిన దాంట్లోని టెక్నికల్ ఇష్యూ వచ్చి వాయిస్ వినబడలేదు, ఎవరికి వాయిస్ వినబడలేదు. సో దానివల్ల అది డిలీట్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ లైవ్ లోని మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వాయిస్ రాకపోతే చెప్పండి తప్పకుండా ప్లీజ్. ఓకే, సో చెప్పండి ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా. ఈ రోజు ఏదైతే 10 అక్టోబర్ 2020 షిఫ్ట్ 1 ఎగ్జామ్ అనాలిసిస్ చూస్తున్నాం మనం, బెస్ట్ అటెంప్ట్స్. ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లో చూడండి, ఇంగ్లీష్ లోని మీకు ఫస్ట్ రీడింగ్ కంప్రహెన్షన్ గురించి చదవాలి, అర్థం చూడాలి. రీడింగ్ కంప్రహెన్షన్ నుంచి మీకు 7 నుంచి 8 క్వశ్చన్స్, అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతే 8 అడిగాడా 7 అడిగాడా 9 అడిగాడా, బట్ యావరేజ్ గా 7 నుంచి 8 క్వశ్చన్స్ అని చెప్పాడనమాట. సో ఇది కూడా మరీ కష్టంగా కాకుండా ఈజీ టు మోడరేట్ ఇచ్చాడనమాట. కానీ ఫిల్లర్స్ మాత్రం మీకు 5 క్వశ్చన్లు అడగలేదు, ఓన్లీ ఒకటి అడిగాడంటే అది కూడా రీడింగ్ కంపారిజన్ లో నుంచి ఒక సెంటెన్స్ తీసుకొని దాని మీదే బేస్ చేసుకొని ఫిల్లర్ అడిగాడంట. అంటే చూడండి, మీకు ఒక క్వశ్చన్ ఈజీగా మీకు వచ్చేసినట్టు. ఎందుకంటే ఈ ఫిల్లరు రీడింగ్ కంప్రెషన్ లో సెంటెన్స్ ఏనంట. మీరు కరెక్ట్గా రీడింగ్ కంప్రెషన్ చదివింటే ఫిల్లర్ చూడకుండా మీరు ఆన్సర్ పెట్టుకుని వెళ్ళిపోతారు, అవునా కదా. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా మీకు రీడింగ్ కంప్రహెన్షన్ నుంచి 9 క్వశ్చన్లు దగ్గర వచ్చాయన్నమాట, అర్థమైందా. అంటే మీరు ఇలాగే చూసుకోవాలి. ఫిల్లర్స్ సపరేట్గా అడగలేదంట, ఫిల్లర్స్ మాత్రం ఒకటే అడిగాడంట. మేబీ తను అటెంప్ట్ చేసింది ఒకటే ఉండొచ్చు, బట్ అడిగి ఉండొచ్చు కూడా. బట్ ఫైనల్ గా నాకు చెప్పింది తను ఒకటే క్వశ్చన్ అడిగాడు ఫిల్లర్స్ అండ్ రీడింగ్ కంప్రహెన్షన్ 7 నుంచి 8 అడిగాడు. అండ్ క్లాస్ టెస్ట్ సేల్స్ డీడ్ మీద అడిగాడు అనమాట. ఎన్ని మార్కులు? మొత్తం 7 క్వశ్చన్స్, అంటే మొత్తం 7 మార్కులు అడిగాడు ఫ్రెండ్స్. క్లాస్ టెస్ట్ 7 మార్కులు అడిగాడంట, అర్థమైందా. మొత్తం 7 మార్కులు క్లాస్ టెస్ట్ అడిగాడు. అలాగే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కూడా మీకు 5 మార్కులు అడిగాడు. ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కూడా మీకు పెద్దగా కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఎలాగించాడంటే ADBES, ADBECE అలాగా, అంటే ఇలా కొన్ని 5 సెంటెన్స్లు ఇచ్చి ఆ రీఅరేంజ్మెంట్ అలాగే 5 మార్క్స్ అడిగాడంట. ఇది కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉందంట. ఎట్టి పరిస్థితుల్లో కష్టంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదంట. అండ్ అలాగే ఎర్రర్ స్పాటింగ్ నుంచి 5 మార్కులు. ఎర్రర్ స్పాటింగ్ కూడా ఎలాగిచ్చారంటే ఐ ఆమ్ ఏ బిగ్ ఫ్యాన్ స్ట్రోక్ ఆఫ్ స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఇన్ నియర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇలాగ అడిగి ఇందులో ఇందులో ఏది ఎర్రరు, ABCలో ఏది ఎర్రరు ఆ టైప్లో అడిగాడండి ఫ్రెండ్స్. సో ఇది ఆల్రెడీ మనం అంటే ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ చాలా బాగా ప్రిపేర్ అయి ఉంటారు. ఇది బాగా ఈజీగా, అంటే ఈజీ టు మోడరేట్ లో అడిగాడంటే ఓవరాల్ గా మీకు అర్థమైందా. ఓవరాల్ గా మీకు ఇంగ్లీషు ఈజీ టు మోడరేట్ అడిగాడంట. అండ్ బెస్ట్ అటెంప్ట్ 18 నుంచి 23 బెస్ట్ అటెంప్ట్ అనమాట. ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్? 18 నుంచి 23కు మీకు బెస్ట్ అటెంప్ట్. ఎందుకన్నా ఎక్కువ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ లో మీకు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఎక్కువ ఆలోచించేసి తప్పు పెట్టేసి వచ్చేస్తారు, దానివల్ల నెగిటివ్ మార్కింగ్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే 18 మార్కులు ఎగ్జాక్ట్ గా యాక్యురసీగా పెట్టారో వాళ్ళందరూ హ్యాపీగా మీరు ఉండొచ్చు, అర్థమైందా. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా మీకు చూడండి 7, 8, 9, 7, 16, 5, 21, 26 క్వశ్చన్ తను చెప్పాడు. మిస్లేనియస్ ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయంట, కానీ తనకి అర్థం కాలేదు. సో వదిలేసాడు, చెప్పలేకపోయాడు, ఏ టైప్ అని చెప్పలేకపోయాడు. సో ఓవరాల్ గా అయితే 26 మాత్రం ఎగ్జాక్ట్ గా ఇవే టైప్ అడిగాడు, అర్థమైందా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యాథ్స్ పార్ట్కి వెళ్దాము. మ్యాథ్స్ లో చూడండి ఫ్రెండ్స్, మ్యాథ్స్ పార్ట్ లో మీకు ఒక్క నిమిషం వాయిస్ వస్తుందో లేదు చూస్తున్నాను. సో మ్యాథ్స్ పార్ట్ చూడండి, సింప్లిఫికేషన్ నుంచి మీకు అప్రాక్సిమేషన్ నుంచి కానీ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదంట. నిల్ అంటే జీరో క్వశ్చన్స్ వచ్చాయి సింప్లిఫికేషన్. కానీ మీకు 3 అక్టోబర్ 2020లో మీకు చూస్తే మీకు సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్స్ 5 మార్కులు అడిగాడు, అవునా. సో బట్ ఈ రోజు మీకు అడగలేదు, ఈ షిఫ్ట్ 1లో అడగలేదు. బట్ రాంగ్ నెంబర్ సిరీస్ 5 మార్కులు అడిగాడు, 5 మార్క్స్ రాంగ్ నెంబర్ సిరీస్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సిరీస్ 5 మార్క్స్ అడిగాడు. ఫ్రెండ్స్, నాకు కోల్డ్ అండ్ ఫీవర్,
మీకు వాయిస్ సరిగా వినబడకపోతే ప్లీజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, ఏం పర్వాలేదు, అర్థమైందా? సో ఇంతకన్నా నేను ఎక్కువ అంటే వాయిస్ తేలను, మళ్ళీ స్టిక్ అయిపోతాను, అర్థమైందా? సో చూడండి, నెక్స్ట్ ఏంటి అడుగుతుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ 2 టేబుల్స్ అడిగాడంట, అంటే 2 డేటా ఇంటర్ప్రిటేషన్ అడిగాడు, అది కూడా 6 అడిగాడంట, అంటే 6 మార్కులు అడిగాడు అనమాట. ఒక్కొక్క డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 6 మార్కులు అడిగాడు, ఒకటి టేబుల్ నుంచి, ఒకటి పై నుంచి, పై చార్ట్, ఒక టేబుల్ చార్ట్, టేబుల్ డిఏ, అండ్ 12 మార్కులు అడిగాడు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాడు సింప్లిఫికేషన్ అండ్ సింప్లిఫికేషన్ కానీ అప్రాక్సిమేషన్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అలాగే నంబర్ సిరీస్, ఈ 3 టాపిక్ల నుంచి ఆర్ఆర్బీ పిఓ అంటే ఆర్ఆర్బీ పిఓ అవనియండి, ఐబీపీఎస్ పిఓ అనండి, మీకు 10 మార్కులు కన్ఫర్మ్ గా వస్తాయి అని చెప్పి నేను చెప్పాను. సో మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే 3rd అక్టోబర్లో మీకు సింప్లిఫికేషన్ అడిగాడు, రాంగ్ నెంబర్ అడిగాడు, సింప్లిఫికేషన్ నంబర్ సిరీస్ అడిగాడు, అండ్ క్వాడ్రాటిక్ అడగలేదు. బట్ ఈ రోజు షిఫ్ట్ 1లోనే రాంగ్ నెంబర్ సిరీస్ అడిగాడు, రాంగ్ నెంబర్ సిరీస్ అడిగాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగాడు, బట్ సింప్లిఫికేషన్ అడగలేదు. చూడండి, ఈ 3 టాపిక్స్ నుంచి మీకు అట్లీస్ట్ 10 మార్క్స్ వస్తాయి. సో మీరు కాన్సన్ట్రేట్ గా 3 తప్పకుండా నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైనా ఉన్నారో తప్పకుండా చూడండి, తప్పకుండా 10 మార్కులు అందులో నుంచి వస్తాయి, అర్థమైందా? సో అలాగే అర్థమెటిక్ ప్రాబ్లం దగ్గర 13 క్వశ్చన్స్ అడిగాడండి ఫ్రెండ్స్. సో అది కూడా ఈజీగా అడిగాడంటే, అంటే కొన్ని ఈజీగా అంటే 13 క్వశ్చన్స్ లో మీకు 7 నుంచి 8 క్వశ్చన్లు జస్ట్ ఈజీ టైప్ లోనే అడిగాడంట, మిగతా 5 క్వశ్చన్ కొద్దిగా టైం పడుతుందంట, అంతే తప్పించి ఇంకా అంతకనే లేదు. సో ఓవరాల్ గా మ్యాథ్స్ మీకు ఈజీ టు మోడరేట్ అడిగాడు అనమాట. ఓవరాల్ గా మ్యాథ్స్ మీకు ఏంటి అడిగాడండి, ఈజీ టు మోడరేట్. అండ్ అలాగే బెస్ట్ అటెంప్ట్ ఏంటంటే మీకు 21 నుంచి 22 నుంచి 28 క్వశ్చన్లు, ఓకే, అర్థమెటిక్ మంచి అటెంప్ట్, అదేదా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, 22 నుంచి 28 ఎవరైతే అటెంప్ట్ చేశారో 100% యాక్యురసీ 22 అటెంప్ట్ చేసినా సరిపోతుంది, అర్థమైందా? లేదా 28 క్వశ్చన్స్ ఒక 95% 99% అటెంప్ట్ చేసినా సరిపోతుంది మీకు, ఓకే? మీరు ఓవరాల్గా 30-35 అటెంప్ట్ చేసినా అన్నెసరీగా ఏం పర్వాలేదు. మీరు అంటే వాళ్ళు చూసి మీరు భయపడకూడదు. ఎవరైతే 22 ఎగ్జాక్ట్గా యాక్యురసీగా 100% చేశారో వాళ్ళు తప్పకుండా మంచి అటెంప్ట్ చేసినట్టే ఈ మ్యాథ్స్. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇంగ్లీషు మ్యాథ్స్ రీజనింగ్ లో తీసుకుంటే అన్ని ఈజీ టు మోడరేట్ అడిగాడు, బట్ రీజనింగ్ ఇంగ్లీష్ కంపేర్ చేసుకుంటే ఒక లెవెల్ ఎక్కువ అడిగాడు మ్యాథ్స్, అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఇది మీరు గమనించారు. సో నెక్స్ట్ చూడండి, రీజనింగ్ నుంచి మీకు సిలాక్స్ నుంచి 4 అడిగాడంట. ఏది కెన్నవర్బీ అడిగాడు, అర్థమైందా? కెన్నవర్బీ కూడా అడిగాడంట, తన ఒకటి చెప్పగలిగాడు, బాకీ అన్ని ఈజీగానే ఉన్నాయంట. కెన్నవర్బీ కూడా అడిగాడని చెప్పాడు. సో మొత్తం 4 మార్కులు సిలాక్స్ నుంచి అడిగాడు. బ్లడ్ రిలేషన్ 3 అడిగాడు. ఇన్ఈక్వాలిటీ 4 అంటే చాలా ఈజీగా, ఓకేనా? ఇన్ఈక్వాలిటీస్ ఎంత సులభంగా అడిగాడంటే, అంటే చాలా అంటే ఎంత సులభంగా అడిగాడంటే మీరు చూసినట్టే పెట్టివచ్చు అనమాట, ఫటాఫట్గా పెట్టివచ్చు అనమాట. అంటే పెన్ను పేపర్ యూజ్ చేయకుండా మైండ్తో క్యాల్కులేట్ చేస్తూ మీరు చేసేవచ్చు అనమాట ఇన్ఈక్వాలిటీ, కొద్దిగా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో. అలాగే డైరెక్షన్ నుంచి 3 ప్రాబ్లమ్స్ అడిగాడంట. 3 2 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేదు, బట్ 3 అని చెప్పాడు. సో 3 ప్రాబ్లమ్ డైరెక్షన్. అండ్ అలాగే సీటింగ్ నుంచి 20 మార్కులు అడిగాడు అనమాట. ఆ 20 మార్కులు చూడండి, ఒకటి రో బేస్డ్ పజిల్ అడిగాడు అనమాట. రో బేస్డ్ అంటే ఇలా రో ఉండి 4 నార్త్ 4 సౌత్ అనమాట, 4 నార్త్ 4 సౌత్ ఫేసింగ్ అడిగాడంట, రో బేస్డ్. అది తర్వాత ఒక బాక్స్ ఇచ్చి 9 మంది అనమాట, 9 మందిలోని 9 మంది ప్లేస్ అడిగాడంట. సో అలాగే 9 మంది బాక్సులు అడిగాడంట. అండ్ సర్కిల్ 6 మెంబర్స్ ప్లస్ ఏజ్, అంటే ఒక సర్కిల్ ఇచ్చి మొత్తం 6 పర్సన్స్ ఉంటారు. అండ్ అలాగే వాళ్ళకి ఏజ్ అంటే 2 రిలేటెడ్, అంటే 2 టైప్స్ అనమాట, అంటే ఏజ్ ఉంటుంది, అలాగే వాళ్ళ సెంటరింగ్ అండ్ అవుట్ సైడింగ్ ఉంటుంది అనమాట, మొత్తం 6. అండ్ ఇది మాత్రం ఫ్లాట్ అండ్ ఫ్లోర్ బేస్డ్ విత్ కలర్, అంటే మొత్తం 3 వేరియబుల్ అడిగాడంట, 3 వేరియబుల్. ఇది కొద్దిగా కష్టంగా ఉందంట. బెటర్ ఏంటంటే ఇలాంటి టైప్ మీరు లాస్ట్ లో మీకు టైం ఉంటే అటెంప్ట్ చేయాలి, అంతే తప్పించి దీన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయకూడదు, అర్థమైందా? సో ఈ మొత్తం 20 మార్కుల్లో మీకు 15 మార్కులు మీరు ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఈ లాస్ట్ మాత్రం చాలా టైం పట్టేస్తుంది. సో అందుకనే అది లాస్ట్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓవరాల్గా మీకు సీటింగ్ అరేంజ్మెంట్ 20 మార్కులు, మిస్లేనియస్ అవి ఏవో చెప్పలేకపోతాడంటే తను అటెంప్టే చేయలేపాడు. బేసిక్గా చెప్పాలంటే తను అటెంప్ట్ చేయలేపాడు. ఓవరాల్గా తను ఎన్ని అటెంప్ట్ చేశాడంటే 26 అటెంప్ట్ చేశాడంట, అంతే, అర్థమైందా? సో తను అటెంప్ట్ చేయలేపాడు, అందుకనేసి మిస్లేనియస్ ఏంటో అర్థం కాలేదు తనకి. సో అది చెప్పలేపాడు. బట్ సిలాక్టిన్స్ 4, బ్లడ్ రిలేషన్స్, ఇన్ఈక్వాలిటీ, డైరెక్షన్స్ మొత్తం ఇవే 4, 4, 8, 3, 11, 14 మార్కులు ఇవి, అంటే 14 నుంచి 15 మార్కులు ఇవి అడిగాడు. ప్లస్ సీటింగ్ అరేంజ్మెంట్ 20 మొత్తం, ఓకే, 35 మార్కులు, అంటే దగ్గర 30, అంటే 3 కూడా మేబీ ఒకటే అడుగుంటాడు ఫ్రెండ్స్, అర్థమైందా? ఎందుకంటే రెండోది డైరెక్షన్స్ 2, 2 or 3 అన్నమాట. సో బేసికల్ గా 2 అనుకోండి లేదా 3 అనుకోండి, బట్ డైరెక్షన్ అయితే అడిగాడు అనమాట, అర్థమైందా? సో ఓవరాల్ గా మీకు రీజనింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు ఓవరాల్ గా రీజనింగ్ కానీ మీరు చూసుకుంటే మీకు బెస్ట్ అటెంప్ట్ ఏంటంటే 25 నుంచి 32 బెస్ట్ అటెంప్ట్ అనమాట. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, బెస్ట్ అటెంప్ట్ అంటే ఎవరైతే 25 100% యాక్యురసీతో చేశారో
వాళ్ళు తప్పకుండా గ్రోత్ అవుతారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే 18, 22, 25 ఓవరాల్ అంతా 40, 25 అంటే 65 మార్కులు ఓవరాల్గా ఎవరైతే 65 మార్కులు అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ఛాన్స్ ఉన్నది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే. అంటే 60 నుంచి 65 మార్కులు ఎవరైతే 100% యాక్యురసీ చేస్తారో వాళ్ళందరికీ తప్పకుండా మెయిన్స్ ప్రిపేర్ అయిపోండి. అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటా మీకు ఎగ్జామ్ లెవెల్ ఎలాగ వచ్చింది అండ్ అలాగే బెస్ట్ అటెంప్ట్ ఏంటని సరే. అండ్ ఎవరెవరైతే ఈ అటెంప్ట్ చేశారో ఇంకేమీ ఆలోచించకుండా మీకు ఆల్రెడీ నేను జిఏ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. అర్థమైందా? జిఏ ఎలా ప్రిపేర్ అవ్వాలని మీకు వీడియో చేసి పెట్టాను, అందులోకి వెళ్ళండి. మీకు లింక్ కూడా పెట్టాను. అఫైర్స్ క్లౌడ్స్, ఓకే, అఫైర్స్ క్లౌడ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లోని లింక్ పెట్టాను. మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ప్లీజ్ వెళ్ళి జిఏ అఫైర్స్ క్లౌడ్స్ తీసుకోండి. ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఎవరెవరైతే 60 మార్కులు 60 మార్క్స్ టు 65 100% యాక్యురసీ లేదా 99% యాక్యురసీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసేయండి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. మీరు జిఏ కరెంట్ అఫైర్స్కి బెస్ట్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి వీడియో చేశాను. లాస్ట్ అంటే ప్రీవియస్ వీడియోస్ మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు సరిపోతుంది. మీరు చూసుకోండి ఎలా ప్రిపేర్ అవ్వాలి, డైలీ వైజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మంత్లీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీక్లీ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. ఆ వీడియో చూసి మీరు జిఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ మీ దగ్గర ఎక్కువ టైం లేదు. అదేనా? సో ఎవరెవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ రేపు ఎవరెవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు కూడా ఆల్ ద బెస్ట్. టేక్ కేర్, బాబాయ్. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే, బాబాయ్.